సైకాలజీ వాడతాడు యూపీఎస్సీ వాడు. 20 క్వశ్చన్లు అసలు రావు మీకు. అది మీరు అలవాటు పడాలి. తెలియని వస్తాయి, బౌన్సర్లు వస్తాయి, గూగుల్ వాళ్ళు పడతాయి. ఈ అసలు పేపరే టఫ్ అనిపించినట్టు స్టార్టింగ్ లో చేస్తాడు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ మీకు 80 క్వశ్చన్లు తెలిసే ఉంటాయి. అది బయటకు వచ్చినాక రివ్యూ చూసుకుంటే అర్థమవుతుంది. సిల్లీ మిస్టేక్ అని పేపర్ బయటకు వచ్చినాక అర్థమవుతుంది. చెయ్యొచ్చు. బయటకు వచ్చిన కొద్దిసేపు టఫ్ అంటాం, సాయంత్రానికి చల్లబడతాం, పొద్దున క్లారిటీ వస్తుంది ఇది నేను చేసిన తప్పులు. హీ హాజ్ ఓన్లీ 2 hours. యూపీఎస్సీ హాజ్ ఓన్లీ 2 hours టు టెస్ట్ యూ. నాట్ జస్ట్ అబౌట్ యువర్ నాలెడ్జ్, పర్సనాలిటీ ఆల్సో. పర్సనాలిటీ అంటే ఇప్పుడు టెస్టులు రాస్తుంటే కొన్ని తెలియని వస్తున్నాయి, ఎట్లా హ్యాండిల్ చేస్తావు? రేపు పొద్దున జాబ్ జాయిన్ అయినాక కొన్ని తెలియని వర్క్లు ఉంటాయి, నేర్చుకొని ముందరికి వెళ్ళగలుగుతావా? కొన్ని భయపెట్టించే వర్క్లు ఉంటాయి, ధైర్యంగా నిలబడతావా? కొంతమంది వచ్చి భయపెట్టేస్తారు, కొంతమంది వచ్చి బ్లాక్మెయిల్ చేస్తారు, మీరు చేయకుండా నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా. పని చేయగలుగుతావా? భయపడి వంగుతావా? అట్లీస్ట్ ఎంతవరకు నువ్వు చేయగలుగుతావు అంతవరకు చేసానే వదిలేస్తావా? దే ఆర్ టెస్టింగ్ యూ సైకాలజికల్లీ ఎట్ ఎవ్రీ స్టెప్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. బెస్ట్ సొల్యూషన్ అంటే ఎక్క వరకు చేయగలుగుతావు అక్క వరకు చేసి వదిలేయడం, ప్రెషర్ తీసుకోకుండా.